ఇవాళ వసంత పంచమి. మొన్న మౌని అమావాస్య రోజు తొక్కిసలాట జరగడంతో యూపీ ముఖ్యమంత్రి పాపం యోగి మహారాజు ఏడ్చాడు. అయితే అందులో ఏంది విచారణ కూడా జరుగుతుంది, న్యాయ విచారణ జరుగుతుంది. ఒకరిద్దరు ఆకతాయిలు కావాలని ఏదో జరిగిందని సృష్టించి తొక్కిసలాటకు కారణమయ్యారనేటువంటి ఒక అనుమానం కూడా ఉంది. సీసీ కెమెరాలను జల్లెడబడుతున్నారు, ప్రత్యక్ష సాక్షులను జల్లెడబడుతున్నారు, కెమెరాలను జల్లెడబడుతున్నారు. ఒక ఇద్దరు యువకులు ఆకతాయిలు కావాలని ఎర్ర బట్ట ఒకటి పెట్టి ఇక్కడ ఏదో తొక్కిసలాట జరుగుతుందనేటువంటి ప్రచారం చేయడంతో భయపడేటువంటి వాళ్ళు తొక్కిసలాట జరిగిందనేటువంటి ఒక ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అది బయటపడుతుంది. అయితే ఇప్పుడే దాన్ని పెట్టాల్సినటువంటి అవసరం లేదు, కుంభమేళా అయిపోయిన తర్వాత బయట పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇవాళ వసంత పంచమి కూడా కావడంతో పవిత్ర స్థానాలు అఖాడాలకు సంబంధించినటువంటి వాళ్ళు గురువులందరూ కూడా వెళ్ళి మరొకసారి పవిత్ర స్నానం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. మొన్న 11-12 కోట్ల మంది ఒకే రోజు స్నానం ఆచరించారు. ఇవాళ కూడా 4-5 కోట్ల మంది ఒకేసారి స్నానం. ప్రపంచ దేశాల్లో 50 కోట్ల మంది ఒకే చోట గుమిగూడి స్నానాలు చేసినటువంటి గొప్ప చరిత్ర. 50 కోట్లు అంటే ఒక 40-50 దేశాలు. యూరోప్లో ఉన్నటువంటి అన్ని దేశాలు, యూరోప్లో ఉన్నటువంటి 20 దేశాలు ఏముంటాయి కదా, అన్ని దేశాల జనాభా కలిపితే ఎంత ఉంటుందో అంత జనాభా ఒకేసారి స్నానం చేసినటువంటి సంఘటన. అమెరికా జనాభా కంటే రెండింతలు దాదాపుగా స్నానం చేసినటువంటి చరిత్ర. చిన్న చిన్న దేశాలైతే 50-60 దేశాలకు సంబంధించినటువంటి జనాభా కలిపితే ఒక పవిత్ర స్నానం చేసినటువంటి వాళ్ళ లెక్క. ఇది భారతదేశం యొక్క గొప్పతనం. 75 దేశాలకు సంబంధించినటువంటి దౌత్యవేత్తలు, అంబాసిడర్లు, లేకపోతే 75 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఇవాళ కుంభమేళాలో స్నానం ఆచరించారు. 75 దేశాల కంటే దీన్ని ఎంత అనువుగా వాడుకొని ప్రపంచ దేశాలకు మన సంస్కృతి, మన ఘనమైనటువంటి ఘనకీర్తిని 144 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి దాన్ని కూడా ఎంత గొప్పగా ఎట్లా జరుగుతుంది. అరే ఈ కాలమానము, ఈ లెక్కలు, ఈ గడియలు, ఖగోళ శాస్త్రము, భారతదేశము 144, అంతకుముందు 144, 288 ఏళ్ళ క్రింద కూడా జరిగింది. అంతకు ముందు జరిగినటువంటివి కూడా రికార్డులో ఉన్నాయి. ఇట్లా చేయగలుగుతున్నారు. భారతదేశం పేద దేశం, భారతదేశం వెనుకబడిన దేశం అనుకున్నారు కదా, కాదు. భారతదేశాన్ని కావాలని వెకిలి చేసి మకిలి చేసినటువంటి కొందరు కుహనా చరిత్రకారుల యొక్క దాన్ని పక్కకు పోయి నిజమైనటువంటి చరిత్ర బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. మన ఖగోళ శాస్త్రం, మన భారతదేశంలో పుట్టినటువంటి శాస్త్రాలు, వేదాలు అధ్యయనం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రపంచ దేశాలు మన దేశం యొక్క వైజ్ఞానిక శాస్త్రంపై ఆధారపడ్డది. ఇట్లా కుంభమేళాకు సంబంధించి కూడా అదే అంశాన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదే కోణంలో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. లేకపోతే భారతదేశాన్ని పాములాడించుకునేటువంటి దేశం, భారతదేశం వెనుకబడ్డ దేశం, భారతదేశం పనికిరాని దేశం అని ప్రపంచ దేశాలకు చాటినటువంటి వాళ్ళు ఎవరైనారంటే అది మన పాత తరం నాయకులే. కాబట్టి ఒక్కసారి దానికి సంబంధించినటువంటి అంశం పైన మనం ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది.